రాజుని గీతని చంపింది నేనేనని ఎలా చంపాడో మొత్తం వివరంగా గిరిధర్ రాజు చెప్పటంతో జీడీకేడి అతన్ని సాధునాయక్ దగ్గరికి తీసుకువెళ్తారు. అయితే నిజం ఒప్పుకున్నాడనమాట అని అక్కడ జరిగిన నిజాలన్నీ కూడా సాధునాయక్కి చెప్తారు. అయితే సార్, నేను పరువు కోసమే ఇదంతా చేశాను. నాకు రాజుని చంపే ఉద్దేశమే లేదు. నన్ను క్షమించి వదిలేయండి ప్లీజ్ అని గిరిధర్ రాజు వేడుకుంటూ ఉంటాడు. చూడు, నువ్వు అక్రమ సంబంధం గీతతో పెట్టుకోవటమే చాలా పెద్ద తప్పు. నీ భార్యకి చెప్పి ఉంటే క్షమించి ఉండేదేమో, కానీ నువ్వు ప్రాణాలు తీసావు చూడు, అది మాత్రం చాలా పెద్ద తప్పు. కాబట్టి నీకు శిక్ష పడి తీరాల్సిందే అని దాత్రి కేదార్ చెప్తారు. ఇతన్ని రేపు కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి, తీసుకువెళ్ళండి అని సాధునాయక్ చెప్పడంతో కిరణ్, రమ్య అతన్ని పట్టుకు వెళ్ళిపోతారు. వెళ్ళన్, చనిపోయింది ఎవరో కూడా కనిపెట్టలేని స్థితిలో మీరు ఈ కేసుని సాల్వ్ చేసేశారు, సూపర్ అంటూ జేడీకేడిని సాధునాయక్ పొగుడుతూ ఉంటారు. అసలు ఆ డిఎన్ఏ రిపోర్ట్స్ ఇచ్చే రాజు వల్ల ఎంతమంది జీవితాలు ఎఫెక్ట్ అయ్యాయో ముందు ఆ డీటెయిల్స్ అందరికీ కూడా పంచండి. అందరినీ కూడా మళ్ళీ వేరొకసారి డిఎన్ఏ రిపోర్ట్స్ని చెక్ చేసుకోమని చెప్పండి అని, ఇదిగో ఈ డైరీ కూడా మీరు తీసుకువెళ్ళి ముందు మీ ఇంట్లో ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోండి అని సాధునాయక్ ఇస్తూ ఉంటే, అంటే సార్ ఇది ఎవిడెన్స్ కదా అని, పర్వాలేదు నేను చూసుకుంటాను. ఇలాంటి సాక్ష్యాలు లేకపోతే ఆదిలక్ష్మి గారు అస్సలు వినరు కదా. కాబట్టి మీరు ఈ ఎవిడెన్స్ని తీసుకువెళ్ళి చూపించి తర్వాత నాకు ఇవ్వండి అని సాధునాయక్ చెప్తాడు. తర్వాత ఆదిలక్ష్మి కాఫీ తాగుతూ ఉంటే, ఏంటి వదిన్ గారు, మీకు మర్యాదలు బాగా జరుగుతున్నాయా అని వైజయంతి అడుగుతూ ఉంటుంది. అవును అని ఆదిలక్ష్మి అంటే మీరు ఈ ఇంట్లో మర్యాదల కోసమే ఉన్నారనమాట. ఇంకా మేము మీ మనవడు కాదు అని చెప్పి ఆశ్రమానికి పంపించడానికి ఉన్నాడనుకున్నామే అని నిషి, యువరాజ్ వాళ్లకు సమయం ఇచ్చాను కదా అని ఆదిలక్ష్మి అంటుంది. ఈ రోజుతో ఇచ్చిన సమయం పూర్తయిపోతుంది కదా, అయినా ఆ జగదాత్రికి గంట సమయం ఇస్తేనే తిమ్మిని బమ్మించేస్తుంది. మీరు ఇంకా ఎందుకు ఇలాగే సైలెంట్గా ఉన్నారు అని నిషి, వైజయంతి, యువరాజు ముగ్గురు కలిసి ఆదిలక్ష్మిని రెచ్చగొట్టడంతో వెంటనే ఆదిలక్ష్మి, కౌశికి, బాబుని ఇస్తావా ఇవ్వవా, ఇప్పుడే నేను ఆశ్రమంలో వదిలేస్తాను, మీకు ఇచ్చిన గడువు పూర్తయిపోయిందని అరుస్తూ ఉంటే, ఇంకా ఈరోజు రాత్రి వరకు సమయం ఉంది కదమ్మా అని సుధాకర్ బతింలాడుతూ ఉంటే, అత్తయ్య నేను నా బాబుని ఇవ్వను అని కౌశికి మొండికేస్తూ ఉంటుంది. అమ్మ ఆగమ్మా అని సురేష్ కూడా అడ్డుపడుతూ ఉంటే, చూడు సురేష్, నేను మీ అమ్మగా నీ మంచి కోసమే చెప్తున్నాను. ఇప్పుడు కౌశికి ఈ బిడ్డ దూరమైతేనే మీకు పుట్టిన బిడ్డ గురించి ఆలోచిస్తుంది, లేకపోతే ఇలాగే మాట్లాడుతూ ఉంటుంది. ముందు బాబుని ఇస్తావా ఇవ్వవా అని ఆదిలక్ష్మి ప్రెజర్ చేస్తూ బలవంతం చేస్తూ ఉంటే, అత్తయ్య వీడు మా బిడ్డే, ప్లీజ్ వదిలేయండి, మీకు అర్థం కావటం లేదు అని కౌశికి ఇద్దరు తోసుకుంటూ ఉంటారు. ఆ తోపులాటలో ఆదిలక్ష్మి కింద పడిపోతుంది. అయ్యో చెల్లెమ్మ, ఏదో చూసుకోకుండా కౌశికి తోసింది, నువ్వు కింద పడిపోయావు అంతే, అపార్థం చేసుకోకు అని సుధాకర్ అంటుంటే, అమ్మ లేమ్మా అని సురేష్ లేపటానికి దగ్గరికి వస్తారు. సారీ అత్తయ్య అని కౌశికి చెప్తుంటే, ఏం చేసినా కూడా నేనైతే వదలను, ముందు బాబుని ఇస్తావా ఇవ్వవా, ఇప్పుడే ఆశ్రమంలో చేర్పించి వస్తాను అని ఆదిలక్ష్మి బాబుని లాక్కొని బయటికి వచ్చేస్తూ ఉంటుంది. అబ్బా, ఇన్ని రోజులకి మనం అనుకున్నది జరిగిపోతోందని వైజయంతి చాలా సంతోషపడుతూ ఉంటుంది. యువరాజ్, నువ్వు అత్తయ్య వెనకాలే వెళ్ళి బాబుని ఆవిడ చేర్పించి తర్వాత బాబుని తీసుకువచ్చేసేయి, ఇంటికి వచ్చిన తర్వాత బాబుని ఏం చేయాలో మనం ఆలోచిద్దాం అని నిషి చెప్తుంది. అయ్యో దాత్రి, టైం అయిపోతోంది, ఇంటి దగ్గర ఆదిలక్ష్మి గారు ఎలాంటి గొడవ చేస్తున్నారో ఏంటో అని కేదార్ టెన్షన్ పడుతూ డ్రైవింగ్ చేస్తూ ఉంటారు. నేను మామయ్యకి, కౌశికి వదిన్కి ఫోన్ చేస్తున్నా కూడా వాళ్ళు కూడా లిఫ్ట్ చేయట్లేదు, త్వరగా పద కేదార్ అని ఇద్దరు అక్కడికి వస్తారు. ఆదిలక్ష్మి బయటికి వచ్చే లోపల వీళ్ళిద్దరూ కారులో దిగి వాళ్ళకి ఎదురుగా వస్తారు. పిన్ని గారు, బాబుని ఎక్కడికి తీసుకువెళ్తున్నారు అని దాత్రి నిలదీస్తూ ఉంటే, అనాథాశ్రమానికి అని ఆదిలక్ష్మి చెప్తుంది. చూడండి, తల్లిని బిడ్డని వేరు చేసే అధికారం ఇక్కడ ఎవ్వరికీ కూడా లేదు, ఇదే మాట నేను ఎవరికైనా చెప్పగలను అని దాత్రి అరుస్తూ ఉంటుంది. మేము సాక్ష్యాలని తీసుకువచ్చాము, బాబు కౌశికి వదిన కొడుకే అని దాత్రి కేదార్ ఇద్దరు చెప్తూ ఉంటారు. అవి మీరు సృష్టించిన సాక్ష్యాలు అని ఆదిలక్ష్మి అంటే, లేదు, మేము సరైన ఆధారాలతో సాక్ష్యాలతో తీసుకువచ్చాము. అసలు ఈ బిడ్డని అక్కకి దూరం చేయటానికి డబ్బులు ఇచ్చి డిఎన్ఏ రిపోర్ట్స్ మార్చారు, ఇవ్వండి మా దగ్గర ఎవిడెన్స్ ఉంది అని డైరీ చూపిస్తూ ఉంటారు. ఎవరు యువరాజ్ డబ్బులు ఇచ్చిందని సుధాకర్ అడగటంతో, ఇంకెవరు ఈ యువరాజే అని దాత్రి వేలు పెట్టి చూపిస్తూ ఉంటుంది. కేదార్ ఏమో డైరీని ఓపెన్ చేసి యువరాజ్ పేరుని చూపిస్తూ ఉంటాడు. అయ్యో నాకేం తెలీదు అని యువరాజ్ అంటే, తెలియకుండానే ₹1,00,000 డబ్బులు ఇచ్చావా యువరాజ్ అని కేదార్ నిలదీస్తూ ఉంటాడు.
అసలు మీరేం మాట్లాడుతున్నారో అర్థం కావటం లేదు. అసలు యువరాజ్‌కి డబ్బులిచ్చి డీఎన్ఏ రిపోర్ట్స్ మార్చాల్సిన అవసరం ఏముంది అని నిషి అంటే, అవును నాకేం తెలీదని యువరాజ్ అంటాడు. రేయ్! నీకు తెలియకుండానే నువ్వు డబ్బులు ఇచ్చావా? ఎందుకిలా చేసావు? చెప్పరా చెప్పు అంటూ సుధాకర్ యువరాజ్ కాలర్ పట్టుకొని నిలదీస్తూ ఉంటే, అయ్యో నాన్న నాకేం తెలీదంటే చెప్పు చెప్పు అంటారేంటి అని యువరాజ్ అరుస్తూ ఉంటాడు. తెలియకుండానే ఇదంతా చేసావా యువరాజ్ అని సురేష్ నిజం చెప్తావా లేదా అని రాత్రి నిలదీస్తూ ఉంటారు. అసలు యువరాజు మా ఆయనేనన్న గ్యారెంటీ ఏంటి? సిటీలో ఇక యువరాజులే ఉండరా అని నిషి అంటే, చాలామంది యువరాజులు ఉండొచ్చు నిషి, కానీ డిఎన్ఏ రిపోర్ట్స్ ఆ ల్యాబ్లో ఇచ్చింది మనమే కదా, మరి ఈ యువరాజే కదా అని కేదార్ చెప్పడంతో, పోలీస్ నా కొడుకు ఎలా లాజికులు చెప్తున్నాడో చూడు అని యువరాజ్ మనసులో తిట్టుకుంటూ ఉంటాడు. అక్క, నేను ఎవరికి ఎలాంటి డబ్బులు ఇవ్వలేదు. అసలు ఈ సిటీలో నీకు చాలా మంచి పేరు ఉంది. నీపై కోపంతో నీకున్న శత్రువుల్లో ఎవరైనా అలా డబ్బులు ఇచ్చి నా పేరు చెప్పి ఉండొచ్చు కదా అని యువరాజ్ చెప్తాడు. అవును అని నిషి వైజయంతి అంటారు. వదిన, ఇంత జరిగిన తర్వాత కూడా యువరాజ్ చెప్తున్నది నువ్వు నమ్ముతున్నావా అని ధాత్రి అంటే, ఏమో తెలియదు జగదాత్రి, కానీ ఆధారాలు లేకుండా నేను నా తమ్ముణ్ణి అనుమానించలేను. తప్పు చేశాడని చెప్పలేను కదా, ఆధారాలైతే సరిగ్గా లేవు కదా. చూడు యువరాజు, చాలా జాగ్రత్తగా ఉండు. ఇంకొకసారి ఇలాంటి పొరపాటు జరిగితే మాత్రం నేను చూస్తూ ఊరుకోను అని కౌశికి ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. చాలే ఆపుతారా? అసలు ఈ బాబు కౌశికి బిడ్డే కాదు, ఎవరో తీసుకొచ్చిన డైరీని చూపిస్తే నేను నమ్మేస్తానా అని ఆదిలక్ష్మి అంటే, ఇది ఒరిజినల్ డిఎన్ఏ రిపోర్టు అత్తయ్య గారు, మేము ల్యాబ్కు వెళ్ళి తీసుకువస్తున్నాం అని కేదార్ అసలు డిఎన్ఏ రిపోర్టును చూపిస్తారు. ఈ డిఎన్ఏ రిపోర్టు ప్రకారం ఈ బాబు అన్నయ్య వదిన్లా కొడుకే అని ధాత్రి తేల్చి చెప్పేస్తుంది. ఇంకెవరూ కూడా కాదని చెప్పడానికి వీల్లేదని చెప్పటంతో, పోనీలే దేవుడి దయ వల్ల నిజం నిరూపితమైంది అని సుధాకర్ చాలా సంతోషపడుతూ ఉంటారు. రేపు మీ యానివర్సరీ సందర్భంగా అందరం గుడికి వెళ్తాం కదా బాబాయ్, అప్పుడు బాబు పేరు మీద కూడా అర్చన చేయిద్దాం అని కౌశికి చెప్తుంది. సరే జగదాత్రి, రేపు ఎలాంటి పనులు పెట్టుకోకండి, మనం అందరం గుడికి వెళ్ళాలి అని ధాత్రి కేదార్కి కౌశికి మరీ చెప్తుంది. అదేంటి వదిన, మన ఫ్యామిలీ మాత్రమే వెళ్ళేది, వాళ్ళు మన ఫ్యామిలీ కాదు అని నిషి అంటే, మనతో ఎలాంటి సంబంధం లేకుండానే మన కుటుంబానికి ఇంత సహాయం చేస్తున్నారా? వీళ్ళు ఇప్పుడు సహాయం ఏం చేశారో చూసావు కదమ్మా నిషి, ఇంకేమీ మాట్లాడకు అని సుధాకర్ అంటాడు. జగదాత్రి కేదార్ మీరు కూడా వస్తున్నారని కౌశికి తేల్చి చెప్పేస్తుంది. తర్వాత నిషి యువరాజ్ వైజయంతి గార్డెన్లో మాట్లాడుకుంటూ ఉంటారు. అసలు 25 ఏళ్లుగా మన ఫ్యామిలీ మాత్రమే గుడికి వెళ్తోంది, ఇప్పుడు వాళ్ళిద్దరూ వస్తారంట, కాబట్టి మేమిద్దరము రాము అని నిషి యువరాజ్ అంటే, వాళ్ళిద్దరూ రాకుండా మీరేదైనా ప్లాన్ చేయకుండా మీరిద్దరూ రామని చెప్తారు ఏంటబ్బోడా అని వైజయంతి బాధపడుతూ ఉంటుంది. అసలు వాళ్ళని ఏదో ఒకటి చేసి రాకుండా చేద్దాంలే అని వైజయంతి అంటే, అవును వాళ్ళు మెలకు లేకుండా చేసేస్తే సరిపోతుంది కదా అని నిషి అంటే, అదేంటి నిషి, చంపేద్దాం అనుకుంటున్నావా? అది చాలా డేంజర్, ఏం చేసినా చాలా జాగ్రత్తగా చేయాలి అని యువరాజ్ అంటే, నేను చంపేద్దాం అనడం లేదు, వాళ్ళు తినే ఏదైనా దానిలో మత్తుమంది కలిపేసి వాళ్ళు నిద్రపోయేలా చేద్దాము, అప్పుడు వాళ్ళు లేస్తే కదా గుడికి మనతో పాటి వచ్చేది, వాళ్ళకు రావటం ఇష్టం లేక నిద్రపోతున్నారని చెప్దాము, ఏదో ఒకటి చెప్పేద్దాం అని నిషి అనడంతో, అవును అదే పని చేద్దాం అని యువరాజు వైజయంతి అంటారు. అయినా ఆ జగదాత్రితో చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పడంతో, నేను చూసుకుంటాను, నేను వెళ్ళి మత్తుమందు తెస్తానని నిషి వెళ్తుంది. తర్వాత యువరాజు గార్డెన్లో అటు ఇటు తిరుగుతూ, ఆ రాజుగాడు చచ్చి నేను చేసిందంతా బయటికి వచ్చేలా చేశాడు, ఈ పాటికి ఆ డిఎన్ఏ రిపోర్ట్స్ చూడకపోయి ఉంటే ఈ ఇంటికి నేను ఒక్కనే వారసుని అయి ఉండేవాణ్ణి అని అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటే, అప్పుడే కౌశికి రావటంతో, అక్క ఏదైనా మాట్లాడాలా అని అడగటంతో, తిన్నావా, నేనేమైనా మాట్లాడతానని ఎక్స్పెక్ట్ చేసావా అని కౌశికి అడగటంతో యువరాజు టెన్షన్ పడుతూ ఉంటాడు.